ఆగండ్రా. ఫ్రెండ్స్ నేను క్యారమల్ కేక్ కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నా. క్యారమల్ కేక్ అయితే చేసి పెడదాం అనుకుంటున్నా పిల్లల కోసం ఈరోజు. దానికోసం అయితే పాలు మిల్క్ తీసుకున్నాను. మిల్క్లో షుగర్ అయితే మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో ఎగ్స్ అయితే 2 eggs అయితే వేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను, ఎలా వస్తుందో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. 2 eggs అయితే వేసాను. మిక్సీ వితౌట్ మిక్సీతో చేస్తున్నాను. మిక్సీతో పని లేకుండా చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా వస్తుందో ఏంటో చూద్దాం. ఇక్కడైతే బ్రెడ్ అయితే పౌడర్ చేసుకున్నాను. నేను హ్యాండ్తోనే చేశాను. బ్రెడ్ అయితే పౌడర్ చేసుకున్నాను. బ్రెడ్ పౌడర్ అయితే వేస్తున్నాను. హ్యాండ్తోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. నేనైతే మిక్సీ పట్టట్లేదు. ఈ టోటల్ ఇదంతా మిక్సీ అయితే పట్టాలి కదా, కానీ నేను మిక్సీ వితౌట్ మిక్సీతో ట్రై చేస్తున్నాను. ఎలా వస్తాయి ఇంకా ట్రై చేద్దాం. మిక్సీ అయితే పాడైపోయింది ఫ్రెండ్స్, అందుకని ఇలా ట్రై చేస్తున్నాను. ఇది మిక్సీ పట్టాలి మొత్తం. మిల్క్, షుగర్, ఎగ్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టాలి మొత్తం. అది సపరేట్ చేయాలి. కస్టర్డ్ అవసరం లేదు. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఏంటంటే ఇప్పుడు షుగర్, క్యారమెల్కి మెయిన్ థింగ్ ఏంటి, షుగర్ సిరప్ కదా. షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. నేనైతే ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను. కొంచెం వాటర్ సమ్ వాటర్, కొంచెం లైట్గా వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచాలి. ఇప్పుడైతే ఈ పాకాన్ని అయితే మనం ఏదైతే మనం కేక్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులోకి అయితే వేసేసుకోవాలి. ఇది వేడి మీద ఉండగా మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా చూపించు.
ఇప్పుడు ఈ షుగర్ సిరప్ వేసాం కదా, ఇందులోకి మనం ఈ కేక్ చేయడానికి మనం ప్రిపేర్ చేసుకున్న ముందుగా చేసుకున్న మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటాం. చూడండి, నేనైతే ఇలా కింద వాటర్ పోసి కింద ఇంకొక గిన్నె పెట్టి పైన నేను ఏదైతే మిశ్రమం తీసుకున్నానో అది వేసి దాని మీద క్యాప్ పెట్టేసి మళ్ళీ పైన మొత్తానికి ఒక మూత అయితే వేసాను. ఇంక ఇప్పుడైతే గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకుంటాను. 2 minutes అయితే హై ఫ్లేమ్లో అయితే ఉంచుతాను. ఉంచిన తర్వాత తర్వాత లో ఫ్లేమ్లో అయితే ఒక 40 minutes అయితే పడుతుంది ఫ్రెండ్స్. ఈలోపు మనం ఇంట్లో పని అయితే చేసేసుకున్నాం. అది ఫ్రెండ్స్, కేక్ అయితే ఇంకా ప్రిపేర్ అయితే అవుతుంది. ఇది ఎలా వచ్చింది ఏంటి, సక్సెస్ అవుతామా లేదా అనేది మీరైతే ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. చూడండి ఫైనల్లీ ఎట్లుందో ఒకసారి ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇంకా రెడీ అవ్వలేదు, అవుతూ ఉంది. టైం అయితే పడుతుంది. పదండి. ఏం చేయలేదు నేను. నైట్ అయితే మా సార్ తెచ్చారు, పిక్కిలు చూపించారు కదా, ఆ చట్నీ ఉందని చెప్పేసి ఇంక నేనైతే ఇప్పుడు ఎగ్ ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. చట్నీ, ఎగ్ ఆమ్లెట్ అండ్ నెక్స్ట్ పెరుగు. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మాకు లంచ్. ఆమ్లెట్ అయితే వేస్తున్నాను. మధ్యాహ్నం బండి బిర్యానీ పెడతాం ఫ్రెండ్స్. మండి చేయట్లా అబ్బా, చేయట్లేదు. కేక్ అయితే ఇక్కడ రెడీ అవుతూ ఉంది. ఆవిరి అయితే పోతుంది. కరెక్ట్గా తీసుకోలేదు. చింతలే ఏం చేస్తున్నా, ఎగ్ ఆమ్లెట్స్ అయితే వేస్తున్నాను. 4 వేస్తున్నాను. హాయ్ అండి, లంచ్ అయితే చేస్తున్నాం ఇప్పుడు. స్పెషల్ ఏంటంటే నైట్ మా సార్ తెచ్చారు కదా చట్నీ, ఆ చట్నీ అండి ఎగ్ ఆమ్లెట్ అయితే వేసాను. ఆ చట్నీ తింటున్నాం. టేస్ట్ అయితే పర్లేదు, బాగుంది. బాగుంది ఫ్రెండ్స్, బాగుంది కదా. పిల్లలు కూడా తింటున్నారు. అట్లుంది, బాగుందా టేస్ట్? బిట్టు ఓకేనా? ఇంకా ఇప్పుడైతే కేక్ అయితే ప్రిపేర్ అవుతూ ఉంది. చూడు ఫ్రెండ్స్, ఇంకో క్యారమెల్ పుడ్డింగ్ కేక్ అయితే ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా అయితే వచ్చింది. ఇప్పుడు కట్ చేసి అయితే వీడియో దగ్గర
తిరుగుతుంది ఇది. ఫైనల్లీ సక్సెస్ఫుల్ గా అయితే క్యారమిల్ పుడింగ్ కేక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇదిగో ఫోటోది. ఇదే ఫోటో. ఇప్పుడు ఏదో అందరికి పెడతాను నేను. ఇటు వీడది బిట్టుకి నీకు పెడతాను. హ్యాపీ బర్త్డే. ఇప్పుడు ఫైనల్ గా అయితే టేస్ట్ చేస్తున్నా. బాగుందిగా? సూపర్ అయితే ఉంది ఫ్రెండ్స్.